31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. పెళ్లి ముందు ఒక కండిషన్ పెట్టారండి. పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఇల్లరికం రామన్నారండి. ఏదో బాగుందని చెప్పేసి మంచిగా అనుకున్నాను. ఈ లోపల ప్లాన్ రివర్స్ అయింది సార్. ఏంటో జాబ్ మానేమన్నారండి. మరి ఏం చేయమన్నారు? వంట జీవితం తోలుబొమ్మలాట అయింది. ఆమె వచ్చి మా ఇంటి దగ్గర 1 రోజులు ఉంది సార్. ఉన్న తర్వాత ఆమె మళ్ళీ రివర్స్ కేసు పెట్టింది సార్, డొమెస్టిక్ వైలెన్స్. వాళ్ళ డొమెస్టిక్ లో మీరు ఏం వైలెన్స్ చూపెట్టారు? లేడీస్ కి ఎలా జరుగుతా ఆ లేడీస్ పాయింట్ ఆఫ్ నేను ఎప్పుడు ఇంట్లో లేడీ కింద ఉన్నాను, ఒక జిందు కింద లేను అక్కడ. వాళ్ళు చూసి నవ్వుడు మళ్ళీ ఇది చూడరా ఎట్లా ఉన్నాడు ఆడికి వాళ్ళగా. కాంప్రమైజ్ ఎందుకు అయ్యారు అసలు మీరు ఇల్లరికానికి? ఆ అందం చూసి పడిపోయింది సార్. ఆ అందము ఆ ఆస్తి అని చెప్పి ఒక కాలర్ ఎగరేసుకున్నప్పుడు కాలర్ దించుకోవాల్సి వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే ప్రవీణ్ ఒక మంచి భర్త కాదు, ఒక మంచి పనోడు. ఇప్పుడు ఎక్కడున్నారండి మీరు? తిల్లైనా పుట్టిల్లైనా ఇది ఇక్కడే సార్. డైవర్స్ అప్లై చేసుకోవాలా? ఓకే చెప్తున్నావా లేదా? ఇంటికి రా, ఫస్ట్ ఇంటికి వచ్చి మాట్లాడు. నేను నీ ముందు నుండి మాట్లాడలేను. నేను ముందు మాట్లాడు. అందుకని నేను అందమైన జీవితం వాళ్ళకి మెయిల్ పెట్టినా. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? గిన్నెలు కడగాలి, మేము బయటకు వెళ్తాం, వంట చేయాలి, బట్టలు ఉతకాలి. మేడం అవన్నీ ఎవరికి చేస్తుంది మేడం? ఇంటికే కదా చేసేది, బయటకి అయితే చేస్తున్నారు. మీ పెళ్లిలో ఇతనికి ఏమన్నా మాప్ స్టిక్, చీపురు కట్ట ఇవేమైనా గిఫ్ట్ల కింద ఇచ్చారమ్మా ఇతనికి? అన్ని మీరు అంటున్నారు. మేము ఆడవాళ్ళం వెళ్ళి అత్తగారి ఇళ్లలో ఇన్ని పనులు చేస్తున్నాం. మరి మాకు అప్పుడు బరువు అనిపించదా? మేము చేస్తానేమా సార్? మెయిల్ పెట్టి నేను చచ్చిపోతాను అది అంటే మా చచ్చిపోయేటోడు పెళ్లి ఎందుకు చేసుకున్నాం? ఏదో కేసు పెట్టేవంట కదమ్మా. తను ఇంటికి వెళ్ళిపోయి నేను రాను దారిలోకి వస్తాడన్నా. అతను ఎందుకమ్మా కుక్క పిల్ల చైన్ వేసి కట్టేసావు ఇంట్లో? వెళ్ళిపోనివ్వరాదు, అతను డివోర్స్ కావాలనుకుంటున్నాడు. ఓకే, నువ్వు ఎలా అనుకుంటా? ఇప్పుడు ఎందుకు ఇస్తాను ఇక డైవర్స్? నేను మీ ఆడంతో చాలా మాట్లాడతా కష్టం. కాలు గేస్తే ఏం చేస్తారు, ఏం చేస్తే కాలు గేస్తారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. ప్రవీణ్ అని మనకి ఒక అతను మెయిల్ చేశారండి. మనం ఒకసారి ఒక రిలేషన్ లోకి వెళ్ళిపోయాం, ఒక బంధంలోకి అడుగు పెట్టినాక కొన్ని పద్ధతులు అలవాట్లని మార్చుకోవాలి, కొన్ని అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని నేర్చుకోవాలి, కొన్ని చోట్ల తగ్గాలి. అవునా కాదంటారా? అప్పుడే కదా ఆ రిలేషన్ అనేది ముందుకెళ్తుంది. చాలా సందర్భాల్లో ఇవి లేకపోవడంతోనే డిస్టర్బెన్స్ అనేది మొదలవుతుంది. అలాంటి ఇష్యూతో ప్రవీణ్ మన దాకా వచ్చారండి. ఒకసారి మరి కాల్ చేయమంటే మాట్లాడతానండి. కాల్ చేసి హలో నమస్తే అండి, ప్రవీణ్ గారా మాట్లాడేది? అవునండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. ప్రవీణ్ గారు చెప్పండి సార్. ఒక చిన్నది అంటే చిన్నది కదండి, పెద్ద సమస్య. అది చెప్పకూడదు, చెప్పాలో కూడా తెలియదు. మీ సమస్య ఏంటో చెప్పండి, చక్కటి పరిష్కారం కళ్యాణ్ గారు సూచిస్తారు. నా భార్య పేరు సునీత అండి. నాకు మ్యారేజ్ అయ్యి 4.5 years అయిందండి. ఓకే. ఒక 2 years పాప కూడా ఉంది. మీరేం చేస్తుంటారండి? సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. ఓకే. అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజా మీది? అరేంజ్ మ్యారేజ్ అండి. తను ఏమన్నా చేస్తుందండి? వైఫ్ ఏమన్నా జాబ్ చేస్తుందా? ఏం లేదండి, హౌస్ వైఫ్. మా భార్య పెద్ద అండి, నేను ఇంటికి పెద్దలు ఉండండి. సార్ వాళ్ళకి పెళ్లి ముందు ఒక కండిషన్ పెట్టారండి. పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఇల్లరికం రామన్నారండి. అంటే వాళ్ళు ఏమి కంపల్షన్ గా ఏం పెట్టలేదు కదా? లేదు సార్, నా ఇష్టమై కూడా వెళ్ళాను. వాళ్ళ కండిషన్స్ ఇల్లరికం ఒకటి, రెండోది జాబ్ మానేమన్నారండి. మరి ఏం చేయమన్నారు? వంట అది ఓన్ గా బిజినెస్ పెడతా అన్నారు. ఆ బిజినెస్ నేను చూసుకోవాలంటే 10 lakhs పెడతా అన్నారు. మేము వచ్చి 3 brothers అండి, నేను మధ్యలో ఉన్నాండి. ఫస్ట్ ఇల్లరికం అంటే మా వాళ్ళు ఒప్పుకోలేదు. రైట్ సార్. ఒప్పుకోపోతే నేను ఇళ్ళలో మా వాళ్ళు ఒప్పించాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మొదలైంది సార్. అసలు కథ మొదలైంది అక్కడికి వెళ్ళాక. అవును సార్. అత్తరింటికి వచ్చినప్పుడు అచ్చట్లా సార్ ఫస్ట్ కొత్త కోడల్ని, అట్లనే నన్ను కూడా అలా చూసుకున్నారు సార్. అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త అల్లుడు వచ్చిండు అని చెప్పేసి అంటే మర్యాదగానే మర్యాదగా చూసారు సార్. ఫస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా నడిచింది సార్, ట్రావెలింగ్ అయింది. 1 or 2 years రెస్పెక్ట్ అయితే బానే ఉంది సార్. పోయి ఏదో బాగుందని చెప్పేసి మంచిగా అనుకున్నాను సార్. ఈ లోపల ప్లాన్ రివర్స్ అయింది సార్. ఏంటో వాళ్ళ ఇంటి పనులు నాకు చెప్తున్నారు సార్ అన్ని. ఏంటండి ఇంటి పనులా? అవును సార్. అదే నేను అన్నాను కదా ఇందాక, వంట పని అని అన్నాను. అంటే ఇంటి పని అంటే అన్ని సార్, అన్ని చెప్పకూడదు ఏం సార్. టాయిలెట్స్ కూడా శుభ్రం చేపిస్తున్నారు. లేడీస్ బట్టలు కూడా వేసి నన్ను ఉచ్చుకుంటే ఎట్లా సార్? నాకు మీరు రిజైన్ చేస్తారా అన్నమాట నిలబెట్టుకోవటం గురించి? ఏం చేస్తాం సార్ మరి? ఇంకా బయట మార్కెట్ కి వెళ్ళగానే ఒక
రేట్ బట్టి ఏమంటారు సార్, ఎక్కువ పెట్టాలంటే ఎక్కువ ఎందుకు పెట్టావు నువ్వు, అదేండి, ఆ రూపాయి ఏమైంది అని అడుగుతారు సార్. జీవితం తోలుబొమ్మలాట అయింది. మీ మిస్సెస్ వాళ్ళు ఎంతమంది అండి? అమ్మాయి ఒక్కతేనా? లేదు సార్, ఆమెకు ఒక చెల్లెలు ఉంది. ఆమెకి చెల్లెలు ఉంది. అమ్మాయికి పెళ్ళయిందా? చెల్లెలు పెళ్లి కూడా నేనే చేయాలండి. అతను కూడా ఇల్లరికమే తెచ్చుకుంటారా? అది తెలియదండి, పోయి బాయిలో కప్ప కింద అయిపోయాను. టూ లేట్. అయినా కానీ 1 or 2 years బాగున్న వాళ్ళు సడన్ గా 2 years తర్వాత అలా మారటానికి కారణం ఏంటి? నాకు అర్థం కాక కదా సార్, మీకు మెయిల్ పెట్టాలొద్దా ఏమన్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సైడ్ నుంచి ఏమైనా ఫాల్ట్ ఉందా? ఇప్పుడు అనుకుంటున్నాను సార్, ఎందుకు వచ్చానా ఇల్లరికి వాళ్ళ కింద అని. ఇప్పుడు బాధపడుతున్నారు మీరు ఎందుకు ఎదిరించట్లేదు? మీరు ఎందుకు దేనికి అంత భయపడుతున్నారు? పాప ఉంది కదా సార్, 2 years పాప ఉంది. ఆ పాపను వదిలి ఎలాగెళ్ళమంటారు సార్? మీరు ఎదిరిస్తే కనుక పాపను వాళ్ళు తీసుకుని మిమ్మల్ని బయటకు నెట్టేస్తారని భయం మీకు? అది కూడా మాకు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు మేడం, వంటే నేనే చేసి పెట్టాలి మేడం. ఇంకోటి వాళ్ళ షాపింగ్ కాకుండా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు షాపింగ్ కూడా వీళ్ళు మళ్ళీ తోడు వెళ్తారు మేడం. దానికి మళ్ళీ నన్నే అంటే ఏంటి, ఈ ఇంట్లో వంట కాకుండా మళ్ళీ పక్కింట్లో వంట కూడా నన్నే చేయమంటారు మేడం. ఇప్పుడు మాకు అర్థం కానటువంటిది ఏంటంటే, ఓకే పెళ్లికి ముందు చాలా తక్కువ మంది కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితి కాకుండా మీరు కాంప్రమైజ్ అయ్యారు. పెళ్ళయిన తర్వాత మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఎందుకు కాంప్రమైజ్ అయ్యారంటే కనుక నేను కన్నటువంటి బిడ్డ నాకు కాకుండా పోతుందేమని భయపడుతున్నాను అని అన్నారు. కానీ ఎంత బిడ్డ ఉన్నా ఎంత పెళ్లి చేసుకున్నా మీ వంటే కాకుండా పక్కింటోళ్ళు వంట, వాళ్ళు శారీ షాపింగ్ వెళ్తే మీరు ఇచ్చేయటం, ఎందుకు ఇంత కాంప్రమైజ్ అవుతున్నారు? అంటే మరీ ఇంత స్టెప్ డౌన్ అవ్వాలా మీరు? రేపొద్దున మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని బయటకు అడిగేస్తే కనుక మీరు ఎంత సమాధానం చెప్పుకోవాలి సమాజానికి అనేది నాకు తెలియదు, కానీ వాళ్ళు చాలా సమాధానం చెప్పుకోవాలి. ఆల్రెడీ ఎదిరింటి వాళ్ళు పొదిరింటి వాళ్ళు అన్నారు, బాబు ఎందుకు వచ్చావు ఇల్లరి కాలుడి కింద, వీళ్ళు అసలు మంచోళ్ళే కాదు, ఎందుకు వచ్చావు అన్న తర్వాత నేను డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయాను సార్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, బయటకు వెళ్ళిపోయాను, మా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చారు. మా వైఫ్ మా ఇంటికి వచ్చి నాకు సర్ది చెప్పింది, రండి ఈసారి నేను బాగా చూసుకుంటా అని చెప్పి అన్నది. కానీ నేను రాను, నువ్వు వెళ్ళిపో అన్నాను. లేదంటే సపరేట్ గా మనం సపరేట్ గా ఒక కాపురం పెట్టుకుందాం అంటే, లేదు కుదరదు, నువ్వు వస్తే నా దగ్గరికి రావాలి అన్నాను. నీలో కూడా నేను నీకు నాకు కుదరదు, నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, నా పాప నా దగ్గర ఉండేది అన్నాను. తను ఏమంటది? ఆమె వచ్చి మా ఇంటి దగ్గర 1 రోజులు ఉంది సార్. ఉన్న తర్వాత ఆమె మళ్ళీ రివర్స్ కేసు పెట్టింది సార్. నేను పెట్టబోయి ఆమె పెట్టింది సార్, మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్. అక్కడి వరకు వెళ్ళింది వ్యవహారం. ఇప్పుడు మీ డొమెస్టిక్ కాదు కదా ఇది, వాళ్ళ డొమెస్టిక్ లో మీరు ఏం వైలెన్స్ చూపెట్టారు? నేను కొట్టడం, తిట్టడము అవన్నీ చేశానండి సార్. గిన్నెలు సరిగ్గా తోమకుండా ఉండటం, టైంకి చపాతీలు చేయకపోవటం, ఏమన్నా తేడా అండి బాబు? ఇక్కడ ఎవరు లేకపోతే మళ్ళీ వాచ్మెన్ డ్యూటీ కూడా నాకే ఇచ్చేవారు సార్. అన్ని నాయే సార్, వాచ్మెన్ కానించి మళ్ళీ అన్ని మనిషి వంట రాకపోతే వంట నేను వండుతాను సార్, అన్ని నేనే సార్. మీరు పెట్టాలి గృహహింస చట్టం. పక్కేమో పాప ఏడుస్తుంది, ఆ పాపని చూసుకోదు ఈమె. ఎట్లా మేడం ఈమెతో నేను వేగేది? వాళ్ళు చూసి నవ్వుడు మళ్ళీ, ఇది చూడరా ఎట్లా ఉన్నాడు ఆడింగోలాగా అని అంటారు సార్. మళ్ళీ ఏంటి సార్ ఇది? లేడీస్ కి ఎలా జరుగుతా లేడీస్ పాయింట్ ఆఫ్ నేను ఇప్పుడు ఇంట్లో లేడీ కింద ఉన్నాను, ఒక జింది కింద లేను అక్కడ. మీ ఇంట్లో మామగారు ఉన్నారండి, ఆయన కూడా ఇల్లరికమే వచ్చాడా? చెప్పాలని మామగారికి నాకు పరిచయమే లేదండి అసలు. మీకు వలేశారు, మీరు పడ్డారు అంతే. ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమంటారండి? మా అమ్మ చెప్పినా నాన్న చెప్పినా తిడతారు. అప్పుడు చెప్పాను కదా చిలక చెప్పినట్టు, వెళ్ళావు ఇప్పుడు ఏమైంది చూసేవాంటారు సార్. మాట ఇప్పుడు ఇటు చెప్తే ఇటు బాధ. ఏది ఇల్లరికి వాళ్ళ కింద నువ్వే వస్తున్నావు కదా, ఇప్పుడు వచ్చావు కదా, మరి ఇట్లా మరి ఇట్లా చేస్తే ఎట్లా అని అంటారు. మరి వీళ్ళు బాధ. నాకు అటు చెప్పుకోలేకపోతున్నాను సార్, ఇటు చెప్పుకోలేకపోతున్నాను సార్. ఒకసారి చచ్చిపోదామని చెప్పి కూడా వెళ్ళిపోయాను సార్. అయ్యో కాదండి, ఇందాక డాక్టర్ గారు అడిగినట్లుగా ఎంత కాంప్రమైజ్ ఎందుకు అయ్యారు అసలు మీరు పెళ్లికి, అంటే ఇల్లరికానికి? ఆ అందం చూసి పడిపోయాను సార్. ఆ అందము ఆ ఆస్తి అని చెప్పి ఒక కాలర్ ఎగరేసుకున్నప్పుడు కాలర్ దించుకోవాల్సి వచ్చింది. ఎంత అమ్మాయి అందమైనా కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు గిన్నెలు కడుగటానికి రెడీ అయిపోతారా తమ్ముడు? అంటే ఈయన అంత ఎక్స్పెక్ట్ చేయలేదు పెళ్లికి ముందు, అంతేనండి? సో మీరు చెప్పేది ఏంటంటే ప్రవీణ్ ఒక మంచి భర్త కాదు, ఒక మంచి పనోడు. సరే నష్టం అయితే జరిగింది, ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి చెప్పండి? లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు డైవర్స్ తీసుకోవచ్చు కదా, మాకెందుకు ఈమెయిల్ పంపించారు? మేడం ఆమె కూడా ఇస్తలే కదా, మా వైఫ్ కూడా. గృహహింస చట్టం పెట్టేంత వరకే ఉంది, కానీ విడాకులు అయితే కనుక ఇవ్వడానికి ఆవిడ రెడీగా లేదు. లేదు సార్, ఇదే అర్థం కావట్లేదు. ఇంట్లోంచి బయటకు రావడానికి రెడీగా ఉంది ఆవిడ. ఆమె ఒకసారి వస్తానంటే ఒకసారి రానట్టుంది సార్. సో నాకు పాప కావాలి సార్. ఇంకో కండిషన్ సార్, ఇల్లరికం కింద వెళ్ళాం సార్. నాకు బయట నుంచే ఒక అదే చెప్పాను కదా, మీ వైఫ్ మారాలి, ఇల్లరికం అనేటటువంటి సబ్జెక్ట్కి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదు వీటిలో ఎటువంటి మార్పు రాలేదు అంటే కనుక నాకు డైవర్స్ కావాలి. ఒకప్పుడు డైవర్స్ తీసుకునేటటువంటి పరిస్థితి వస్తే కనుక పాపతో పాటు నేను బయటకు వెళ్ళాలి. అవును సార్. నవ్వుతున్నాము, కొన్ని జోక్స్ వేసుకుంటున్నాం అంటే ఎందుకు ఆ విధంగా మాట్లాడవలసిన పరిస్థితి ఏంటనేది కూడా చెప్తున్నాను. ఇది చాలా అన్యూజువల్ గా జరిగినటువంటి పరిస్థితి. బి అంత కాంప్రమైజ్ అవ్వకుండా ఉండవలసింది మీరు. సి ఇది ఆదిలోనే బ్రేక్ చేయవలసింది. డి మీ అమ్మగారు నాన్నగారు అందరూ కూడా వద్దురా ఇది కరెక్ట్ కాదు అంటే కనుక మీరే పోయి అందమనో డబ్బనో చెప్పి మీరు ఒక బొట్లో పడ్డారు. సో ఇక్కడ ఏంటంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అంటాం కదా, ఇక్కడ చాలా వరకు
మీ ఇంగితం, మీ ఆలోచన భవిష్యత్తు గురించి పూర్తి స్థాయిలో లోతుగా ఆలోచించకుండా ఒరే వెళ్ళి బురుగుబొట్టులో పడ్డాను అన్నట్టుగా మీరు ఒక అడ్వాంటేజ్ తీసుకున్నారు. అది మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అయింది. అసలు మెయిన్ స్ట్రాంగ్ ఎవరండి? మీ వైఫా మీ అత్తగారా? వైఫే సార్. సరే ఓకే, మేము మాట్లాడతాము. కానీ ఆవిడ ఇప్పుడు ఇక్కడ మీరు చూపెట్టేటటువంటి ఈ కుటుంబానికో ఆవిడ అందానికో ఆ డబ్బుకో మీరు చూపెట్టేటటువంటి తపనలో ఆవిడ 10వ వంతు కూడా చూపెడుతున్నట్టు నాకు అనిపించలేదు. ఉంటే ఉన్నాం, లేదంటే వెళ్ళిపోతాం, గట్టిగా మాట్లాడితే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడుతుంది ఆవిడ. సో ఆవిడ ఎక్కడా కూడా ఈ ఫ్యామిలీకి డివోర్స్ ఇవ్వట్లేదు అంటే కనుక, మరి డివోర్స్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అంటే కనుక ఒక మంచి భర్తను వదులుకోవాలని ఇవ్వట్లేదా, లేదంటే ఒక మంచిగా పనిచేసేటటువంటి వ్యక్తిని వదులుకోవాలని ఇష్టపడట్లేదు? నాకు తెలియదు సార్. సరే ఇప్పుడు మీరు కలపండి, అంటే నవ్వాలో ఎడవాలో తెలియనటువంటి సమస్య ఇది. అయినా కానీ హెల్ప్ చేయడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే దీనికంటే చాలా సీరియస్ మ్యాటర్స్ ఉన్నాయి. కానీ మీరేంటంటే ఇందాక మీరు ఈమెయిల్లో ఈ సమస్యకి పరిష్కారం ఇల్లరికం ఇవన్నీ జయ మేడం చదివారు, ఆవిడ చాలా నాలెడ్జబుల్, ఇలాంటివి బాగా అసెస్ చేస్తారు. కానీ ఆవిడ ఇందులో ఈ సిచ్యువేషన్ టేకప్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, సార్ మీరు దారి చూపెట్టకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని ఈమెయిల్లో పెట్టడం వల్ల వెళ్ళాను సార్, సూసైడ్ దగ్గర వెళ్ళాను సార్, ఆ పాప గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాను సార్. ప్రేక్షకులకి, చూసే ప్రేక్షకులకి వేలాది ఈమెయిల్స్ వస్తున్నప్పుడు కూడా ప్రత్యేకంగా ఈ కేసుని ఎందుకు టేకప్ చేయరని చెప్పి కొంతమంది ఏమైనా కోపగించుకోవచ్చు, బాధపడవచ్చు. కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. రెగ్యులర్గా మనం అటువైపు చూస్తాం సమస్య, ఎస్ ఇటువైపు చూస్తున్నాం కదా, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయని మీ ముందు పెట్టాలి, మీ పరిష్కారం తెలియాలి అనే ఉద్దేశం అండి. నో డౌట్ అబౌట్ దిస్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి మీరు ప్రెసెంట్? పుట్టింటికి వెళ్ళడానికి కూడా లేదు, పుట్టిల్లైనా ఇక్కడే సార్, అన్ని ఇల్లే. అదేలేండి. అదే ఆవిడ పేరేంటి? సునీత సార్. సునీత గారు. ఓకే రైట్. చేస్తారా, ఒకసారి కాల్ చేస్తారా? ఓకే చేయండి. कॉल को होल्ड पे रखा है, कृपया लाइन पर बने रहें। హలో, ఇక్కడే బయట ఉన్నా, ఇంటి బయట ఉన్నా, ఒక చిన్న పని ఉంది వచ్చిన. ఇంటికి వచ్చేసాయి, ఫస్ట్ ఇంటికి వచ్చేసాయి. బట్టలు చూపిస్తున్నారు, అన్ని చేపిస్తున్నారు. ఎట్లా నాయన అయితే పర్వాలేదా, ఇంట్లో ఆడవాళ్ళు కూడా చూపిస్తే ఎట్లా? ఏమైంది అయితే ఏమైంది, ఇప్పుడు ఏమైంది దానికి? ఇప్పుడు ఎందుకు నువ్వు ఫోన్ లో చెప్పి ఇవన్నీ మాట్లాడటం? నువ్వు ఇంటికి రా, ఫస్ట్ ఇంటికి వచ్చి మాట్లాడు. నేను నీ ముందు మాట్లాడలేను నేను. మాట్లాడు, చెప్పు, ఏంది చెప్పు. ముందు ఎందుకు చేపిస్తున్నారు? ఇల్లరిక మళ్ళీ ఎట్లా చూసుకోవాలి? ఇల్లరిక అల్లుంది కొనే కదా వచ్చింది, స్టార్టింగ్ నీకు తెలుసు కదా ఏముంటది. ఇల్లరికము అని వచ్చినప్పుడే నీకు అర్థం కావాలా? అదే నేను అన్ని నాది అనుకొని చేసుకుంటా పోతా అంటేనే ఇల్లరికం. మా మమ్మీ డాడీ మాట్లాడే తీసుకొచ్చింది కదా, మీ ఇష్టానికే కదా వచ్చింది. మేము బలవంతంగా అయితే రండి రండి అని అనలేదు కదా. నేను ఇట్లా అనుకోలేదు కదా, ఇట్లా వాచ్మెన్ జాబ్ చేయాలా, అన్ని చేయాలా. నన్ను వదిలేసి కూడా పోతున్నావు నువ్వా? ఎట్లా అంటే అటు నువ్వు బయటికి వెళ్ళి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఫస్ట్ ఇంటికి రా, ఇంటికి వచ్చినాక మాట్లాడదాం. డైవర్స్ అప్లై చేసుకోవాలా? ఓకే చెప్తున్నావా లేదా? ఇప్పుడు ఎందుకు ఇస్తాను ఇక డైవర్స్? నేను ఇక్కడ టార్చర్ పెడుతున్నారు. మరి ఏం టార్చర్ పెడుతున్నాము? నీ ఇంటికి ఎప్పుడు ఏమన్నా డబ్బులు కావాలనగానే నీ డబ్బులు పంపిస్తున్నావు, అన్ని చేస్తున్నావు, అవన్నీ మేము అట్లానే అంటున్నామా? ఓహో, నీ ఇష్టం ఉన్నంతప్పుడు డబ్బులు తీసుకుపోయి ఇస్తున్నావు కదా, 10 లక్షల వరకు అయింది ఇప్పటి వరకు. మరి ఆ డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అందుకని అందమైన జీవితం వాళ్ళకి మేలు పెట్టినా. అయితే వాళ్ళు ఏం చేస్తారు? అందమైన జీవితం వాళ్ళు మేలు చేస్తారు, ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా సునీత నమస్తే అమ్మా. మేమేమీ చెయ్యలేము, కానీ ఎవరికో ఒకరికి ఒక సమస్యను చెప్పుకోవాలి కదా. అందులో భాగంగా సుమన్ టీవీ అందమైన జీవితం అనే ప్రోగ్రామ్కి ఒక మెయిల్ చేశాడమ్మా. ఆయన సమస్యకి పరిష్కారం కోసం నేను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఏమనుకోవద్దు, మీ కన్వర్జేషన్ మొత్తం మేము వింటూ ఉన్నాము, దానికి మాత్రం ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ మా దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావడం అయితే మాకు ఇష్టం లేదు. తనకి ఏం తెలియకుండా అయితే రాలే కదా మేడం. మీ వరకు వచ్చి మెయిల్ ఇవ్వడము, మీకు చెప్పుకోవడము, చేయడం అనేది 2 years పాప ఉన్నాక ఇప్పుడు వచ్చి మీకు మెయిల్ పెట్టి నేను అది చేయాలి ఇది చేయాలంటే అంటే సమస్య ఇప్పుడే తీవ్రమైంది కదా తల్లి. మీ అందాన్ని చూసి అతను పాపం మోహించి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. సమస్య అనేది మరి ఇప్పుడు పెరిగింది, ఏం చేస్తారు? అందుకని ఒక సొల్యూషన్ కోసం ఏం చేయాలో పరిష్కారం దొరక్క, ఇంకొక విషయం చెప్పనా తల్లి, అతను చనిపోతానని చెప్పి మరి మెయిల్లో పెట్టాడు. అందుకని నేను డాక్టర్ గారు ముందుంచాను. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతావా? ఏమనుకోకపోతే సునీత గారు ప్లీజ్. మీరు చెప్పినటువంటి 2 అంశాలు చాలా చక్కటి అంశాలమ్మా. ఒకటేంటంటే ఒప్పందం అనేది ముందే అయింది కదా, ఇప్పటి వరకు అన్ని పనులు చేసి ఏమీ కంప్లైంట్ చేయనటువంటి ఒక వ్యక్తి సడన్గా నేను చచ్చిపోతాను అని చెప్పి మీకు ఈమెయిల్ పంపించడం ఏంటి? ఏదన్నా ఉంటే కనుక 4 గోళ్ల మధ్యన మేము చూసుకుంటాం కదా, మధ్యలో మీరెవరు అని అంటున్నారు. అంతవరకు చాలా చక్కగా మాట్లాడారు, అందులో ఎటువంటి అమ్మా మీ వరకు మీకు అంటే నేను మీ వారిని అడగట్లేదు సునీత, ఎవరిని అడగట్లేదు. మీ వరకు
మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మీ దగ్గర చుట్టాల్లో కానీ ఈ పరిస్థితిని ఎక్కడన్నా చూసారా? ఎన్ని ఇళ్లల్లో ముందస్తు ఒప్పంద ప్రకారము ఇల్లరికం వచ్చేటటువంటి మగవాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీ ఇరుగు పొరుగులో తెలిసినటువంటి ఒక 10-12 కుటుంబాల్లో ఎంతవరకు ఉంది? ఎంతమంది ముందుగానే అగ్రిమెంట్ తీసుకుని అలా ముందుకు వచ్చారు? ఎంతమంది ఒకప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఆ తూచా తప్పకుండా అటువంటి అగ్రిమెంట్ ఫాలో అయ్యేటటువంటి మగవాళ్ళు ఎంతమంది? నీ వరకు ఇది విచిత్రంగా అనిపించట్లేదా? అదొకటి నేను అడుగుతున్నా. నేను బయట ఇంటికి పోయి చేయాలని నేను అనుకోలేదు. ఇల్లరికం అల్లుడు అయితే చేసుకుంటావా, మరి ఇంటికే తెచ్చుకుంటాం, ఇక్కడ ఉండవు అంటే నేను ఓకే ఒప్పుకున్నాను సార్. గిన్నెలు కడగాలి, మేము బయటకు వెళ్తాం, వంట చేయాలి, బట్టలు ఉతకాలి. మేడం అవన్నీ ఎవరికి చేస్తుంది మేడం? ఎవరికి చేస్తుంది? ఇంటికే కదా చేసేది, బయటకైతే చేస్తున్నారు. మీ పెళ్లిలో ఇతనికి ఏమన్నా మాప్ స్టిక్, చీపురు కట్ట ఇవేమైనా గిఫ్ట్ల కింద ఇచ్చారమ్మా ఇతనికి? మనకే అంటే కనుక ఆ మనంలో మీరు అందరూ ఉన్నారు, కానీ నీ భాగం ఎంతమ్మా? ఓకే, మగాళ్ళు చేయాలి, ఉద్యోగం లెక్క ప్రకారం ఉద్యోగం మాన్పించారు. అతను ఏమొచ్చి తల గంగిరెద్దులాగా తల ఊపాడు అతను. ఓకే, ఉద్యోగం మాన్పించారు. అప్పుడు ఊపిన తల ఇప్పటికేమైంది సార్? మరి అప్పుడు ఊపింది కదా, వచ్చింది మీ దగ్గరికి. ఊపిస్తారని అతను ఎక్కడ అనుకున్నాడు? కలగన్నాడు అతను ఏమన్నాని? ఇల్లరికం వెళ్ళేటటువంటి మగవాళ్ళకి మేమేమి వ్యతిరేకం కాదు, వాళ్ళందరినీ మేమేమి కామెడీ చేయట్లేదు ఇక్కడ. కానీ ఏదో ఒప్పుకున్నాడు కదా అని చెప్పి మొత్తం ఆ ఎజెండా అంతా అతనికి అప్పచెప్పేసి మీరు సినిమాలకి షికార్లు షాపింగ్లకి తిరుగుతూ అన్ని మీరు అంటున్నారు. మేము ఆడవాళ్ళం వెళ్ళి అత్తగారి ఇళ్లలో ఇన్ని పనులు చేస్తున్నాం, మరి మాకు అప్పుడు బరువు అనిపించదా? మేము చేస్తానేమా సార్? మొత్తం చరిత్రనే తిరిగి రాసేటట్టున్నాను. కాదమ్మా, ఆనవాయితీ సాంప్రదాయం చెప్తున్నానమ్మా. సహజంగా మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? మీ నాన్నగారు చేస్తారా చెప్పండి? మీ నాన్నగారు మా నాన్నగారు మా అమ్మకి ఎప్పటి నుండో చేస్తున్నారు. మా నాన్న ఇప్పుడు అట్లా వెళ్ళలేదే. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉంటాడు. అట్లా చేసుకుంటేనే జీవితంలో ఇప్పటి వరకు మా పిల్లలు మమ్మల్ని పెంచి పెళ్లి మేలు పెట్టి నేను చచ్చిపోతాను అది అంటే మా చచ్చిపెట్టాడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? చచ్చిపెట్టాడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పంచాయతీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఇది పద్ధతి కాదమ్మా, ఇది అస్సలు పద్ధతి కాదు. డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు పంపిస్తూనే ఉంటాం, మరి అప్పుడు అది ఎందుకు చెప్పలేదు? మా అవసరాలు అన్ని తీరుస్తున్నారు, మా మమ్మీ వాళ్ళని ఇట్లా చూసుకుంటున్నారు అని ఎందుకు చెప్తలేడు? మేము ఇంకా పని చేసిందే చెప్తున్నాడు. డబ్బులు విషయం చెప్తాను. ఇప్పుడు అందం అతని బలహీనత, మీ ఆస్తి పాస్తులు అతని బలహీనత, ఉద్యోగం కూడా వదులుకుని మీరు ఏదో పొడుస్తారని చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు మీరు అందరు కలిపి తాట తీస్తున్నారు. పెట్టారట కదండి, ఏదో కేసు పెట్టావంట కదమ్మా. ఇంటికి వెళ్ళిపోయి నేను రాను దారిలోకి వస్తాడన్నా కాదు, సరిగ్గా పనులు చేయట్లేదని కేసు పెట్టా. కొద్దిగా మానవత్వంతో కొద్దిగా ఇంగితంతో మాట్లాడు. నువ్వు ఏదో మీ నాన్న చేసేటటువంటిదే ప్రపంచంలో అందరు మగాళ్ళు చేస్తారనే ఆలోచనలో నువ్వు పెరిగి పెద్దదానం అయినట్టున్నావు. అది ఒక సాంప్రదాయం, ఒక పద్ధతిగా నువ్వు అనుకుంటున్నావు. ఇందాక నువ్వు ఒక 12 కుటుంబాల్లో తీసుకురా అమ్మా, ఆ కుటుంబాల్లో ఎక్కడన్నా మగాళ్ళు ఇలా చేస్తే నాకు చూపెట్టు అంటే కనుక మీ ఇంట్లోనే ఉన్నాడుగా పెద్ద మగాడు మీ నాన్నగారు. అతన్ని చూపెట్టేసి నువ్వు సమాజం మొత్తం అంతా ఇలాగే ఉంది అమ్మా. దేనికన్నా ఒక లిమిట్ అని. ఒక నిమిషం, 2 నిమిషాలు నేను మాట్లాడతాను, 2 నిమిషాలు నేను మాట్లాడతాను, తర్వాత నీ ఇష్టం. పెళ్లికి ముందే అన్నీ చెప్పామంటే కనుక నిజంగా ఈరోజు మీరు అన్నీ చెప్పుంటే ఇన్ని గంటల పాటు వంటగదిలో గిన్నెలు కడగాలి, వంట నువ్వే చేయాలి, బట్టలు నువ్వే ఉతకాలి, నీవే కాకుండా మావు కూడా ఉతకాలి అన్నీ చెప్పుంటే, అయినా కానీ ప్రవీణ్ నీ జీవితంలో ఒక ఎంటర్ అయ్యి ఉంటే కనుక ఈరోజు నీ ఫోన్ కాల్ వెంటనే కట్ చేస్తాం. ప్రవీణ్కి మేము దండం పెట్టి నీ దారి నువ్వు చూసుకోవయ్యా అని అంటాం. నిజంగా ఈ లిస్ట్ అంతా మీరు చెప్పారా? మరి పెళ్ళైన 4 సంవత్సరాల్లో ఎన్ని సందర్భాల్లో మీరు వంటగదిలోకి వెళ్ళారు? ఎన్ని సందర్భాల్లో గిన్నెలు కడిగారు? జీవితం సర్వనాశనం అయిపోతుందమ్మా. ఈరోజు ఇప్పుడు అతని అడ్వాంటేజ్, అతని స్వార్థం గురించి ఖచ్చితంగా ఎంటర్ అయ్యాడు. దానికి ఇతను ఈరోజు తలబాదుకుంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు. డబ్బుల గురించి వచ్చాడు, అందం గురించి వచ్చాడు, ఎన్నో అవరోధాలు వచ్చినాయి. తల్లిదండ్రులు ఆపారు, స్నేహితులు ఆపారు. ఎవరికి ఇప్పుడు అతను దిక్కుతోచినటువంటి పరిస్థితి. మా వరకు ఎందుకు ఈమెయిల్ పంపించాడంటే కనుక తలెత్తుకుని సిగ్గుతో ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి అతను. అందం గురించి కూడా ఆగేలే కానీ డబ్బులు కూడా పట్టుకెళ్ళేవంట కదయ్యా. జీతం అనుకున్నావా ఇంట్లో చేసే పనికి? అతను ఎందుకమ్మా కుక్క పిల్ల చైన్ వేసి కట్టేసావు ఇంట్లో? వెళ్ళిపోనివ్వరాదు, అతను డివోర్స్ కావాలనుకుంటున్నాడు. ఓకే, నువ్వు ఎలా అనుకుంటా ఏం చేద్దాం అమ్మా? నేనైతే విడాకులు ఇవ్వను సార్, ఎందుకంటే నాకు ఎలాంటి భర్త కావాలనుకున్నానో అలాంటి భర్త వచ్చింది. ఎట్లా అంటే మా మమ్మీ మా డాడీని ఎట్లా చూసిందో నేను ఆయన అట్లనే చూస్తున్నా.
నాకు అందుకే నేను బయట ఇస్తా అంటే నేను వెళ్ళలేదు. నాకు ఇల్లరికం అయితే నేను చేసుకుంటా అన్నా, లేకపోతే చేసుకోమన్నా నేను. అమ్మ నువ్వు చూసింది అదే వాతావరణం కాబట్టి, మీ అమ్మ అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసింది కాబట్టి, మీ నాయన అంతేగా అనే బ్యాచ్ కాబట్టి ఇది నడుస్తుందమ్మా. కానీ అన్ని సందర్భాల్లో అన్ని చోట్ల ఇదే ఆనవాయితీ సాంప్రదాయం ఉండదు. నువ్వు తెలివైనటువంటి అమ్మాయి, చదువుకున్నటువంటి అమ్మాయి, ఇరుగు పొరుగు కాపురాలు ఎన్నో చూసినటువంటి అమ్మాయి, ఈరోజు ఏదైనా కూడా తెగేంత వరకు తీసుకురావద్దమ్మాయి. ఎందుకంటే చంటి బిడ్డ అన్యాయం అయిపోతుంది, చంటి బిడ్డ అన్యాయం అయిపోద్ది. ఇప్పుడు సరదాగా 4 జోకులు వేసుకుని 2 మాటలు అనుకుని ఈరోజు నవ్వులాటగా అనిపించే మన అంశం ఎల్లకాలం అదే నవ్వులాటగా ఉండదు. అవునండి. ఈరోజు ఓపిక సహనం నశించి నేను చేసినటువంటి తప్పుకి చెప్పుకునే నాదురే లేడు, నుయ్యో గొయ్యో చూసుకుంటానని ఇతను అనుకుంటే కనుక ఆ బిడ్డకు తండ్రి లేనటువంటి పరిస్థితి వస్తుంది. లేదు నాకు బిడ్డ కూడా అక్కర్లేదు, ఈ నరకాన్ని ఈ బానిసత్వాన్ని నేను అనుభవించలేని చెప్పి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతే కనుక అది కూడా ఒక సమస్య. ఇంకా ఆ సమస్య వరకు రాలేదు కాబట్టి నువ్వు ఇంత గర్వంగా ఇంత పొగరగా నువ్వు మాట్లాడుతున్నావు. అతను ఇంకా నిన్ను నీ బిడ్డని కావాలనుకుంటున్నాడమ్మా. లేకపోతే అతను ఒక కంప్లైంట్ చేయాలన్నా, లేకపోతే డాక్టర్ గారు అన్నట్టుగా ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నాడు అనుకో, ఏమవుతుంది ఆలోచించు. బిడ్డ గురించి అంటున్నాడు కానీ ఇతనిలో కూడా బలహీనతలు ఉన్నాయి. ఒకటి నీ అందం అంటాడు, రెండోది ఏంటంటే కనుక ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్కి కావాలన్నా చేసేటటువంటి పరిస్థితి, దానికి తోడు 10 లక్షలు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఎలా అయిపోయిందంటే కనుక అతనికి ఒక చిక్కుముడి సమస్యలాగా అయిపోయింది. డబ్బులు తీసుకున్నందుకు ఇక్కడే పడి ఉండాలా, ఈ బానిసత్వం అనుభవించలేక బయటపడాలా అని అర్థం కానటువంటి పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. నీకు ఇప్పుడుకొచ్చి ఎవరు కూడా ఇలా విడమర్చి చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారని నేను అనుకోలేదు. అరే బెలే సంపాదించా, మొగుడు వచ్చాడు, పనుడు వచ్చాడు అనేటటువంటి విధంగా మీ జీవితాలను చూసి నలుగురు సంబరపడేటటువంటి ఒక సినిమా మీరు చూపెడుతున్నారు ప్రపంచానికి. అది మీకు అర్థం కాదమ్మా. అందరూ గర్వంగా చెప్పుకుంటారు, అబ్బా నువ్వు ఎంత రిలాక్స్డ్గా ఉన్నావు, రాణిలాగా ఉన్నావు, నీ కాళ్ళ దగ్గరికి అన్నీ తీసుకొచ్చి మీ ఆయన పెడుతున్నాడని చెప్పి మాట్లాడుకునే మనుషులు వెనకాతల మీ కాపురాన్ని, మీ జీవితాలను చూసుకుని ఒక కామెడీ సినిమా చూస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. అది నీకు అర్థం కావట్లే. సునీత ఒక్కసారి ఆలోచించుకోమ్మా. నువ్వు ఊహించుకున్నటువంటి ఆ సినిమా ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఫ్లాప్ అయ్యింది. జీవితాన్ని ప్రారంభించాలి, ఇద్దరు సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే కనుక ఒక మగాడికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక అది ఇల్లరికం వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఇండిపెండెంట్గా తన కాళ్ళ మీద తను నిలబడటం అనేది ఇంపార్టెంట్. ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేసుకున్నాం. నేను ఇల్లరికం వస్తాను అయినా కానీ నా సంపాదన నేను చూసుకుంటాను, మీరు ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే అనే మాట నువ్వు అప్పుడు అనుంటే కనుక ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చాలా మిస్టేక్ చేశాను సార్. సో నేనేమంటున్నానంటే ఆ అమ్మాయికి కూడా కొంతవరకు అర్థమైంది. అంత ఈజీగా ఆ అమ్మాయి మనసు మార్చుకున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న చేసేటటువంటి విధానం చూసింది కాబట్టి అంత ఈజీగా మారుతుందని అనుకో. సో నా ఉద్దేశం ఏంటంటే అమ్మ సునీత, మా ప్రోగ్రామ్ మీద మా మాట మీద నీకు ఆ గౌరవం ఉంది కాబట్టి, అదేవిధంగా ప్రవీణ్ గారు మీరు ఒక సమస్య ఇక్కడికి వచ్చారు కాబట్టి చాలా వరకు 70% మీ ఇద్దరికి సమస్య ఏంటి అనేది అర్థమైంది అన్నది నాకు అర్థమవుతుంది. ఇతను డైవర్స్ కావాలి అని అంటున్నాడు, నువ్వైతే డైవర్స్ ఇవ్వను అని సునీత అంటున్నావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాండేటరీగా డైవర్స్ కావాలని కూడా ప్రవీణ్ అనలేదు. ఇందాక మాతో చెప్పాడు ఏమంటే కనుక మార్పు వస్తే, నాకు స్వేచ్ఛ వస్తే, నన్ను ఒక మనిషిగా అర్థం చేసుకుంటే, మొగుడుగా నాకు ఒక గౌరవం ఇస్తే, ఈ మార్పులు వస్తే కనుక నేను కంటిన్యూ అవడానికి రెడీ అని కూడా ఇందాక అన్నాడు. కాబట్టి ఇక డైవర్స్ అనేటటువంటి అంశం ఇక్కడి నుంచి డిలీట్ అయిపోయింది. కాబట్టి మీరిద్దరూ వస్తే కనుక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కార మార్గాలు ఏంటి, ఒకరిని ఎలా అర్థం చేసుకోవాలి, ఒకరి డబ్బు గురించి ఒకరిని వాడుకోవటం, ఇంకొకరు ఏంటంటే పని గురించి ఒకరిని ఇంట్లో పెట్టుకోవటం అనే పద్ధతి బాలేదు, అది కరెక్ట్ కాదు. పెళ్ళి యొక్క నిర్వచనం అది కాదు. కాబట్టి ఆ నిర్వచనం ఏంటి అనేటటువంటి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఫస్ట్ మీరిద్దరు రండి, తర్వాత మీ పేరెంట్స్ని తీసుకురండి. మీతో ఒకసారి కలుస్తాం సార్. మేము వచ్చి నావి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మీతో షేర్ చేసుకుంటాను సార్ నేను. తప్పకుండా. మీ ఆలోచనలు, మీ ఇబ్బందులు ఏంటి, ఇతని వ్యక్తిత్వంలో ఎటువంటి లోపాలు కనిపించినాయి అని కూడా కూలంకుషంగా మనం డిస్కస్ చేసుకుందామా. దానికి కూడా నేను పరిష్కారం చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. గారితో వచ్చి మాట్లాడటానికి మీరు ముందుకు వచ్చారు, ఒక అడుగు ముందుకేశారు, చాలా సంతోషం. మీరును సునీత ఖచ్చితంగా ఒకసారి రండి, దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూర్చోబెట్టేది అనేది మనం ఆలోచిద్దాం. పర్ఫెక్ట్. అంతే కదా డాక్టర్? అంతే మేడం, పర్ఫెక్ట్. రైట్ అండి. అంటే ఇంత ఒకేసారి అమ్మాయి ఎంత టర్న్ అవుతుంది అనుకోలేదు. మరి అది మార్పు కావచ్చు, కాకపోవచ్చు, ఆలోచనలు అయితే పడింది బహుశా. మేడం ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్ కట్గా తను పెరిగినటువంటి వాతావరణమే అంతా అనుకుంది. అవునవును. వాళ్ళిద్దరు కమిట్ అయిపోయారు, ఫాదరు మదరు. ఫాదర్ స్టార్టింగ్లో కంప్లైంట్ చేసి ఉండేవాడేమో, తర్వాత ఆనవాయితీగా సాంప్రదాయంగా అతను కంటిన్యూ అయిపోయాడు. వై కాంట్ హ్యావ్ ద సేమ్ సొల్యూషన్? మా అమ్మ నాన్నకి నేను పక్కనే ఉండాలి, ప్లస్ పని చేసే మగాడు కావాలి. కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఎక్కడో ఈ కాన్సెప్ట్లో, అంటే ఒక్క మాటతో నేను కంక్లూడ్ చేస్తాను, ఈ ఎంటైర్ కాన్సెప్ట్లో అసలు భర్త అంటే ఎవరు, భర్త పాత్ర ఏంటి,
భర్త అనేటటువంటి వాడు కేవలం అత్తింట్లో ఉంటూ పనులు చేయటం ఒకటే కాదు, అతనికంటూ ఒక వాల్యూ ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ఇది ఉంది అనేటటువంటి ఆ భర్త అనేటటువంటి కాన్సెప్ట్ పోవటం అనేది ఇక్కడ అవునండి, దురదృష్టకరం. అవును. అంటే అదే వాతావరణంలో ఉండటం Yes, వల్ల absolutely. మెయిన్ అది. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. నమస్తే మేడం.